నమస్తే వెల్కమ్ టు జీవనరేఖ. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చు అని గత 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొందిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ ఎండీ డాక్టర్ దండెపు బసవానందం గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. హోమియోపతి వైద్యం గురించిన మరిన్ని సందేహాలను ఆయన అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఎప్పట్లా కాకుండా అంటే ఇంతకు ముందు ఈ హోమియోపతి వైద్యం అనేది చాలా స్లోగా పనిచేస్తుంది అనేది జనాల్లో ఉండేది. కానీ ఇప్పుడు జనాల్లో చైతన్యం వచ్చి చాలా మంది హోమియో వైద్యం వైపే మల్లుతున్నారు. అలాంటి చైతన్యం రప్పించడానికి మీరు ప్రతి వారం ఏవిల సాక్ష్యంగా చూపిస్తూ కూడా ఉన్నారు. ఎలాంటి చైతన్యం వచ్చిందని మీరు అనుకుంటున్నారు? మీకు ఎలా అనిపిస్తుంది? హోమియోపతి వైద్యము స్లో ట్రీట్మెంట్ అనేది పబ్లిక్లో ఎందుకు వచ్చింది అనేది అర్థమవుతలేదు. పబ్లిక్లో కరెక్ట్గా డాక్టర్స్ ప్రాక్టీస్ చేయకపోతున్నా, పేషెంట్ కరెక్ట్గా సిమ్టమ్ చెప్పకపోవల్ల అది స్లో అనే ట్రీట్మెంట్ అని వచ్చింది. మనము గతం నుంచి కూడా చెప్తున్నాం కదా, డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు హోమియోపతి వైద్య పితామహుడు, హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టిండు. ఆయన ఎవరు? మొట్టమొదట అలోపతి డాక్టర్, ఇంగ్లీష్ వైద్యం, అలోపతి వైద్యంలో ఎండి పట్టభద్రుడు. ఒక ఎండి డాక్టర్ అయి ఉండి డాక్టర్లకు టీచింగ్ చేసే ప్రొఫెసర్గా పనిచేసిండు. అతనికి 250 ఏళ్ల కిందనే ఈ వైద్య విధానం పట్ల అభిరక్తి వచ్చింది. ఈ అలోపతి వైద్యం అంతా కూడా వ్యాధులను మూలాలను తొలగిస్తలేదు, బతికిన రోజులు వాడాల్సి వస్తుంది మందులు, మందులు వాడినప్పుడే తగ్గడం, మళ్ళీ ఎప్పటిలాగా మళ్ళీ మందులు అనే అప్పుడే కనిపెట్టి ఆయన జ్ఞానోదయం అయ్యి కొన్ని గ్రంథాలను ట్రాన్స్లేషన్ చేస్తూ మెట్రిమెడిక్ అనే గ్రంథాన్ని ట్రాన్స్లేషన్ చేస్తుంటే హోమియోపతి సిద్ధాంతాలు దొరకడం జరిగింది. ఆ హోమియోపతి వైద్య విధానాన్ని కనిపెట్టడం జరిగింది. ఎప్పుడు? 1796లో. కాబట్టి ఇంచుమించు 250 సంవత్సరాల కిందనే హానిమాన్ గారికి కన్ను తెరిచిండు, జ్ఞానోదయం అయింది. ప్రజలకు ఇంకా వరకు ఆ వైద్యం పట్ల అవగాహన లేక, చెప్పేటోళ్ళు లేక, హోమియోపతి వైద్య విధానం మీద ప్రజలకు తెలియక అదే బురదలో మునిగినట్టు అలోపతి మందులు వాడుతూ 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 మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ పవర్ తగ్గించుకుంటున్నాం. ఓవర్ డోస్ వల్ల మన యొక్క బాడీలో ఇతర ఆర్గాన్స్ కూడా చెడిపోతున్నాయి. ఓవర్ డోస్ వల్ల బలవంతంగా తొక్కిపెట్టడం, తగ్గకపోతే మళ్ళీ ఇంకా 2 యాంటీబయాటిక్స్ 2 పెయిన్ కిల్లర్లు వేసి మళ్ళీ తొక్కేయడం. దీనివల్ల బలవంతం తొక్కడం వల్ల ఏమవుతుంది? దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ కిడ్నీస్ మీద కానీ, లివర్ మీద కానీ, ఇతర డెలికేట్ ఆర్గాన్స్ ఇండోక్రైన్స్ మీద ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి సిద్ధాంతాలే అప్పుడే కనిపెట్టి ఆయన హోమియోపతి వైద్యం కనిపెట్టడం జరిగింది. హోమియోపతి వైద్యం ఎట్లా? సిమ్టమెటాలజీ, వ్యాధి యొక్క మూలాన్ని దొరకబట్టి, వ్యాధి ఎక్కడ సులువవుతుంది, ఎందుకు వ్యాధి ఎక్కడ, దాని యొక్క ఆరిజిన్ ఎక్కడ, దాన్ని దొరకబట్టి దానికి ట్రీట్మెంట్ చేయాలి. కానీ దానికి వచ్చినటువంటి శాఖలను నరుక్కుంటూ కూర్చుంటే శాఖలు ఎన్నిసార్లు నరికినా మళ్ళీ మొలకెత్తుతాయి. కానీ దాని మూలం ఏంది? ఆ మూలాన్ని దొరకబట్టి ట్రీట్మెంట్ చేసేదే నిజమైన వైద్యం అని హానిమాన్ గారు 250 ఏళ్ళ కింద కనిపెట్టడం జరిగింది. ఆయన ఈ హోమియోపతి ఫిలాసఫీ అనేది ఒక గ్రంథాన్ని రాసిండు. ఆ హోమియోపతి ఫిలాసఫీ ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ అని ఈ గ్రంథం హానిమాన్ గారు రాసినటువంటి గ్రంథం ఇది. ఇలా 294 ఎఫారిజమ్స్ ఉంటాయి, సూత్రాలు. ఇది ఎవరైనా చదువుకుంటే వాళ్ళందరూ కూడా, ఎంతోమంది అలోపతి డాక్టర్లు ఈ సూత్రాలు చదివి మొత్తం హోమియోపతికి డైవర్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతటి శక్తివంతమైన గ్రంథం ఇది. ఆయన ఏం చెప్పిండు? ఈ యొక్క గ్రంథంలో 2వ ఎఫారిజం అంటే ఈ 294లో 2వ ఎఫారిజం ఏం చెప్పిండంటే, ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ అంటే ఎట్లుంటుంది? స్లో ట్రీట్మెంట్ అని పబ్లిక్లో ఉంది కదా. స్లో ట్రీట్మెంట్ కాదు, ఫాస్ట్ అని నేను చెప్తున్నా. నేను చెప్పడం అనేది నేను కొత్తగా కనిపెట్టింది కాదు. ఇది హానిమాన్ గారు రాసిన సిద్ధాంతం ప్రకారమే మనం మందు ప్రయోగం చేస్తున్నాం, ఫాస్ట్ రిజల్ట్ చూపిస్తున్నాం. ఆయన ఏం చెప్పిండు? 250 ఏళ్ళ కింద క్యూర్ అనేది ఎట్లుంటుంది? ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టరేషన్ ఆఫ్ హెల్త్ అన్నాడు. ర్యాపిడ్గా, జెంటిల్గా అండ్ పర్మనెంట్. అదేవిధంగా హర్ రిమూవల్ అండ్ అనహిలేషన్ ఆఫ్ డిసీజ్ ఇన్ ఇట్స్ హోల్ ఎక్స్టెంట్. అంటే బాడీలో ఉన్నటువంటి నెగటివ్ ఉన్నంతా రిమూవ్ చేసి శాశ్వతంగా పరిష్కారం చేయమంటున్నాడు. ఏ విధంగా? ఇన్ ది షార్టెస్ట్, తక్కువ సమయంలో, మోస్ట్ రిలయబుల్, తక్కువ ఖర్చుతో, అండ్ మోస్ట్ హార్మ్లెస్ వే, సైడ్ ఎఫెక్ట్ లేకుండా
ఎలాంటి దుష్ప్రభావం లేకుండా వ్యాధిని తగ్గించాలి, కాంప్రహెన్సిబుల్ ప్రిన్సిపల్ అన్నాడు. చూసినావా, ఇంతటి మంచి సూత్రాలు చెప్పిండు, దానికి సైడ్ ఎఫెక్ట్ లేదు, షార్ట్ టైంలో వ్యాధిని తగ్గించమన్నాడు, మళ్ళీ పర్మనెంట్గా తగ్గించమన్నాడు. అలాంటి సిద్ధాంతాన్ని ఇంత అమృతమైనటువంటి ఈ యొక్క గ్రంథము ఈ యొక్క వైద్య విధానం కనిపెడితే మన ప్రజలకు అందకుండా అయిపోయింది. ఇది హోమియోపతి అంటే ఏంది, చిన్న గోరి ఇలా డాక్టర్ అంటారు, కానీ హోమియోపతి డాక్టర్కు ఎంత నాలెడ్జ్ ఉంటుంది అనేది ప్రజలకు తెలియదు. ఏముంటాయో పుస్తకాలు అనుకుంటారు అంతే. కానీ ఎంబీబీఎస్కు మించిన డాక్టర్లు హోమియోపతి అని చెప్పి ప్రజలకు తెలియదు. హైకోర్టుకు తెలుసు. హైకోర్టులో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను నెక్స్ట్ వీక్ చెప్తా. హైకోర్టులో ఒక ఆయన కేసు వేస్తే హోమియోపతి డాక్టర్ది లీవ్ సర్టిఫికేట్ చెల్లకపోతే అట్లెట్లా చెల్లదు, ఆయన డాక్టర్ని హైకోర్టు మేనేజర్ని పిలిచి పనిష్మెంట్ ఇచ్చి లీవ్ శాంక్షన్ చేయించింది. హైకోర్టు జడ్జిమెంట్ కాపీ వచ్చింది, అది మీకు చూపిస్తా. అయితే ప్రజలకు అందరికీ ఏం తెలవాలి, డాక్టరు అంటే హోమియోపతి డాక్టర్ అంటే 2 రకాల వైద్యాల మీద పర్ఫెక్ట్ ఉంటారు హోమియోపతి డాక్టర్లు. అల్లోపతి సబ్జెక్టులు అన్నీ ఉంటాయి మాకు, ఎంబీబీఎస్ సబ్జెక్టులు అన్నీ చదువుతాం. హెల్త్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది, ఆ ప్రొఫెసర్లే టీచ్ చేస్తారు, ఆ ప్రొఫెసర్లే పేపర్ కలెక్షన్ చేస్తారు. మరి మీకు మాకు తేడా అయింది. అల్లోపతి తర్వాత హోమియోపతి యొక్క సబ్జెక్ట్స్ 5 ఉంటాయి, అవి 18, ఇవి 5, 23 సబ్జెక్టులు. మరి 23 సబ్జెక్టులు పాస్ అయితేనే డిగ్రీ వచ్చింది, BHMS, బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ. ఎంబీబీఎస్ని ఏమంటారు, బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ. కాబట్టి ఇక్కడ 3 డిజిగ్నేషన్స్ ఉన్నాయి, బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ. కాబట్టి ప్రజల్లో ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రజల్లో హోమియోపతి డాక్టర్స్ అంటే కొంతమంది విమర్శించుకుంటూ వాళ్ళకేం తెలుస్తుంది, హోమియోపతి డాక్టర్లకి ఏం తెలుస్తుంది చిన్నగోరి అని అంటారని ప్రజలకు తెలవాలని కోసమే ఈ యొక్క విషయాలు చెప్పాలి. ఎందుకంటే ఎవరి ఎడ్యుకేషన్ వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు అడ్వకేట్కు ఏం సబ్జెక్ట్ ఉంటుందో నాకు తెలుస్తుందా, డాక్టర్ అయి ఉన్నా ఏమేమి సబ్జెక్ట్ మాకు తెలియదు. ఇంజనీరింగ్ ఉన్నది, ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఏముంటే మాకు తెలుస్తుందా, ఒక డాక్టర్గా నాకే తెలుస్తుంది, నా ప్రొఫెషన్ నాకు తెలుసు. అట్లాగే ప్రజలకు హోమియోపతి డాక్టర్లకు ఏమి గ్రంథాలు ఉంటాయి, ఏమి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది తెలియదు కాబట్టి మోసపోతున్నారు. అవి ఉన్న విషయాలు మీకు చెప్తున్నా. ఓకే డాక్టర్ గారు, ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. అంతకుముందు కాలర్ ఉన్నారు, సైదా గుంటూరు నుంచి. సైదా గారు. నాకు ఎర్నియా ఉందండి బొడ్డు పక్కన. ఓకే, అలా కొద్దిగా లాగుందండి, మామూలు పనుకుంటే లోపలికి పోతుంది, కొద్దిగా లెగిస్తే కొద్దిగా బయటకు వస్తుందండి. ఏం ఎర్నియా, ఇంగ్వెల్ ఎర్నియానా, అంబులేకల్ ఎర్నియానా? బొడ్డు పక్కన ఉంది సార్, బొడ్డు పక్క అంబులేకల్ ఎర్నియా అంటారు. ఎంత వస్తుంది? మందులు ఉన్నాయండి, ఎంత పెద్ద మందులు ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు ఎర్నియా ఎంత పెద్దగా ఉంటుంది? నిమ్మకాయ ఎంత ఉందా, బత్తాయి పడ్డంత బయటకు వస్తుందా బొడ్లకించి? బత్తాయి ఉందండి. ఓకే, అయితే ఎర్నియాకు మామూలుగా ఇంటెస్టైన్స్లో ప్రాబ్లం ఉండడం వల్ల అంటే నీకు ఆ మూలలు కూడా వచ్చినాయి, నీ పేగుల సెక్షన్ బాగలేదు, దానికి ఆపరేషన్ కేసు అలోపతి సైడ్లో అయితే ఆపరేషన్ లేకుండా తగ్గాలంటే హోమియోపతిలో డాక్టర్ దగ్గర, మంచి డాక్టర్ దగ్గర వాడితే తగ్గుతుంది. దానికి కావాల్సినటువంటి రెస్ట్ కూడా అవసరం. నేను మందులు వేసుకొని అన్ని పనులు చేసుకుంటా అంటే తగ్గదు, దానికి బెడ్ రెస్ట్ ఉంటే అది ఆపరేషన్ లేకుండా తగ్గిపోతుంది. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు, శంకర్ గారు కామారెడ్డి నుంచి. శంకర్ గారు. శంకర్ గారు. శంకర్ గారు, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. మెడ నొప్పులు, మొగాల నొప్పులు. ఏజ్ ఎంత మీ శంకర్? మీ ఏజ్ ఎంత? 50 ఇయర్స్. అది 40 తర్వాత ఈ నొప్పులు వచ్చేది కామనే. బాడీలో లిగమెంట్స్, టెండన్స్, మజిల్స్ వీక్ అయిపోతాయి. 40 తర్వాత కంపల్సరీ ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల కొంత నొప్పులు తగ్గుతాయి. ఇలాంటి ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వచ్చే సమస్యలకు హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి, అవి వాడినైతే శాశ్వతంగా తగ్గుతుంది. ఇక మన తెలియక పెయిన్ కిల్లర్లు మింగితే మన పెయిన్ కిల్లర్ నొప్పులు వచ్చినా కొద్ది జేబులో పెట్టుకొని మింగడం వల్ల అది ఓవర్ డోస్ అయిపోయి మన కిడ్నీలు దెబ్బతింటాయి. మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర మందులు వాడినట్టయితే ఆ టెండాన్స్, మజిల్స్, లిగమెంట్స్ అన్నీ కూడా గట్టిపడేటట్టు మందులు ఉన్నాయి. మీరు మంచి హోమియోపతి డాక్టర్ని కలవండి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఏం చెప్పినాం, ర్యాపిడ్ యాక్షన్. హనుమాన్ గారు ఏం చెప్పిండో, ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్, పర్మనెంట్ అన్నాడు కదా. ఒక కేసు బ్రెయిన్ ఇంజురీ, చిన్నపిల్లవానికి బ్రెయిన్ ఇంజురీ అయిపోయి యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ ఇంజురీ అయింది. బ్రెయిన్ ఇంజురీ అయ్యి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ అయినాయి. దానివల్ల పిల్లవాడు కోమాకి వెళ్ళిపోయాడు. 3 నెలలు కార్పొరేట్ హాస్పిటల్లో పెడితే 3 నెలలకు 20 లక్షల రూపాయల బిల్ అయింది.
20 లక్షలు బిల్లు కట్టి బయటకు తీసుకొస్తే పిల్లవానికి పూర్తిగా క్యూర్ కాక ఓన్లీ ప్రాణం మాత్రమే ఉన్నది. నిలబడితే షేక్ అయ్యి ఇట్లా వణికి కింద పడిపోతాడు. ఒక్క అడుగు ముందుకు పెట్టలేడు, నడవలేడు. ఇట్లా కాలు పెట్టగానే కథ షేక్ అసలు బ్యాలెన్సే ఉండదు, పడిపోతున్నాడు అని చెప్పి పేరెంట్స్ నా దగ్గరికి నెల కింద తీసుకొచ్చారు. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ తిరిగినాం సార్. కొన్ని లక్షలు ఖర్చు పెట్టినాం, 20 లక్షలతో బయటకు వచ్చినాం. ఇప్పుడు కూడా మనం తిరగబట్టి చాలా హాస్పిటల్, న్యూరో హాస్పిటల్ అన్ని తిరిగినాం. ఎక్కడా తగ్గుతలేదు. మీ పేరుని మీ దగ్గరికి వచ్చినామని చెప్పి నెల కింద నేను అన్న మెడిసిన్ కరెక్ట్ ఇండికేట్ అయితే వితిన్ 24 అవర్స్ 1 మంత్లో మార్పులు కనిపించాలి, తీసుకొని పో అని చెప్పిన. ఓన్లీ 1 మంత్ మందులల్లా పేరెంట్స్ ముఖంలో ఎంత ఆనందం వచ్చింది, పిల్లవాడు ఎంత హ్యాపీగా అయిందో మీరు చూస్తే తెలుస్తుంది. అంత పెద్ద మేజర్ కేసు, అంత పెద్ద క్రానిక్ కేసు హోమియోపతిలో 1 మంత్లో అద్భుతంగా రిజల్ట్ వచ్చిందంటే మరి ఎంత ర్యాపిడ్ యాక్షనో ప్రజలు గుర్తించాలి. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. అలాంటి కేసు హోమియోపతిలో ఎట్లా తగ్గిందో మీరు ఏవి చూడండి. ఏం బాధతో వచ్చి బాబు ఇంతకుముందు యాక్సిడెంట్ అయింది, నడవలేకుండే, కొంచెం షివరింగ్ వస్తుండే. నడవలేకపోతుండే యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నడకమైంది, బ్రెయిన్ ఇంజరీ అయింది, బ్రెయిన్ కంప్లీట్ ఇంజరీ అయింది. నడవలేకుండా ఇది లేకుండా మధ్య కొంచెం కొంచెం నడుస్తుండే, షివరింగ్ బాగా వస్తుండే. అంటే నడుస్తుంటే షివరింగ్ అవుతుంది, దానికి తీసుకొచ్చింది. ఇప్పుడు కొంచెం క్లినిక్ మందులు వాడే 1 మంత్ అయింది. ఓన్లీ 1 మంత్. 1 మంత్ లో ఏమేమి డెవలప్ అయింది? షివరింగ్ చాలా వరకు తగ్గింది. ఇప్పుడు మంచి నడుస్తుంది. ఇంత ముందు లాగా కాకుండా ఇప్పుడు కొంచెం స్పీడ్ నడుస్తుంది. అప్పుడు నడుస్తేప్పుడు బ్యాలెన్స్ ఉండకపోతుండే, అస్సలు ఉండకపోతుండే, డైరెక్ట్ పడిపోతుండే. ఇప్పుడు కొంచెం బాగా బ్యాలెన్సింగ్ అవుతుంది. వెరీ గుడ్. ఇది బ్రెయిన్ యొక్క ఇంజరీ వల్ల నర్వస్ సిస్టమ్ అంతా దెబ్బతిన్నది. చూడు దీనికి ఎంత మంచి మందులు వేసారు. ఇంతకుముందు ఎక్కడెక్కడ తిరిగి వచ్చినాం డాక్టర్ దగ్గర? రెయిన్బో హాస్పిటల్, సిటీ హాస్పిటల్, హైదరాబాద్ లో ఉన్న అన్ని న్యూరో హాస్పిటల్ తిరిగినా తక్కువ, కాంటినెంటల్ అన్ని తిరిగినా తగ్గలేదు. ఎక్కడ తగ్గలేదు, ఇంత రిజల్ట్ లేదు. మరి ఇప్పుడు హోమియోపతిలో ఇంత ఫాస్ట్ రిజల్ట్ ఉందంటే హోమియోపతి గురించి ఏమంటే చెప్పు, ఫాస్ట్ ట్రీట్మెంట్, 100% క్యూర్ అండ్ కేర్ అది. కాబట్టి ప్రజల చైతన్యం కోసం నీలాంటి అభిప్రాయం తీసుకుంటున్నా. డెఫినెట్ మీరంతా మేధావులప్ప. మీరు ఏమున్నారు? బీజేపీ పట్టణ అధ్యక్షుడు, పట్టణ. మరి మీలాంటి లీడర్లకి ఇట్లయితే మరి ఎట్లా మామూలు ప్రజలకు ఎట్లుంటో చెప్పు. అందుకే మీలో కూడా చైతన్యం రావాలి. మేము 10 మందికి చెప్తాం అట్లా. థ్యాంక్ యూ. చూసిరా, ఇంత పెద్ద కేసు హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ తగ్గవాని కేసు ఓన్లీ 1 మంత్లో లేచి నడుస్తున్నాడు పిల్లవాడంటే మరి ఏది నిజమైన వైద్యమో, ఏది నిజమైన సైంటిఫిక్ వైద్యం అనేది ప్రజలు గుర్తించాలి. ఇంకో కేసు అది కూడా నిన్ననే వచ్చింది. పిల్లవానికి ట్రీట్మెంట్ చేయబట్టి 1 సంవత్సరం అవుతుంది. ఆ పిల్లవానికి వెన్నుపూసకు ట్యూమర్ నిమ్మకాయ అంత, మామిడికాయ అంత అవుతుంది వెన్నుపూసకు. వాడు నడవలేడు, కూసోలేడు, నడుస్తే బ్యాలెన్స్ అవుట్ అయి పడిపోతాడు. ఎక్కడెక్కడ తిరిగి ఆపరేషన్ అంటే ఆపరేషన్ చేయించారు. వెన్నుపూస ఆపరేషన్ ఒక్కసారి చేసిండు, మళ్ళీ ఇంటికి పోయినాక మళ్ళీ పెరిగింది 6 నెలలకు, మళ్ళీ చేయించారు. ఏం సార్ మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ ఆపరేషన్ అన్నారు, మళ్ళీ చేశారు. రెండోసారి చేస్తే మళ్ళీ పెరిగింది కదా అని చెప్పి మళ్ళీ పోతే మళ్ళీ 3వ సారి ఆపరేషన్ చేసిండు. 3 సార్లు ఆపరేషన్ చేసినా మళ్ళీ ట్యూమర్ పెరుగుతూనే ఉంది వెన్నుపూసలో. దాని నుంచి బ్యాలెన్స్ అవుట్ అయిపోయి కింద పడిపోతాడు పిల్లవాడు, నడవలేడు. అలాంటి 3 సార్లు ఆపరేషన్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు. ఇచ్చిన మెడిసిన్స్తోని పిల్లవాడిని పర్ఫెక్ట్ అయిపోయింది, గ్రోత్ పెరగడం ఆగిపోయింది. పిల్లవాడు ఇప్పుడు రన్నింగ్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నా ఏం లేదు. పిల్లవాడికి అప్పుడు పేరెంట్స్కు అనుక్షణం నిద్ర లేకుండా క్షణక్షణం ఏమవుతుంది అన్నట్టు భయంలో ఉన్నాం సార్. ఇప్పుడు మేము నిద్రపోతున్నాం, హ్యాపీగా ఉన్నామని చెప్తున్నాడు. ఆ కేసు ఏమిదో ఏవి చూడండి, మీరే అర్థమవుతుంది. ఏం పేరు? అభిరామ్. ఎవరు కొడుకు పేరా? మీ పేరు? నా పేరు కార్తీక్. ఎక్కడి నుంచి వచ్చినావు కార్తీక్? వరంగల్ నుంచి. ఏం బాధతో వచ్చినావు? అబ్బాయికి స్పైనల్ కార్డ్ ట్యూమర్ ఉండే. స్పైనల్ కార్డ్ వెన్నుపూసకు ట్యూమర్. ఆ ప్రాబ్లం నుంచి వచ్చిన. ఏమేమి చేయించినావు? ఇంతకుముందు అక్కడ వరంగల్లో చూపించిన, న్యూరోకి చూపించిన, హైదరాబాద్ లో కిమ్స్ పోయినా, యశోద పోయినా, ఆ తర్వాత నీమ్స్ కు పోయినా. నీమ్స్ లో ఒకసారి సర్జరీ అయింది, 2వ సారి 3వ సారి కూడా సర్జరీ అయింది. ఆయన తగ్గలేదు. 6 నెలలకు ఒకసారి పెరుగుదంటే సర్జరీ చేయించిన.
3 సార్లు అయిపోయినాక 4వ సారి అది పెరుగుతుందని మీ దగ్గరికి వచ్చిన. ఇక్కడికి ఈశ్వరప్ప క్లినిక్ ఈశ్వరప్పకి వచ్చిన. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మళ్ళీ పెరుగు లేదు. ఇక అప్పటి నుంచి పెరుగు లేదు. పిల్లగాడు కూడా మంచిగా పిల్లగాడు మంచి. అప్పుడు పెరిగినప్పుడు ఎట్లుండే పిల్లగానికి? పిల్లగాడు చాలా ఇబ్బంది పడేది, నడవలేకపోయేది, అసలు మేము నిద్రపోకపోయేది. ఇప్పుడు ఏమవుతుంది, ఏ గంటకి ఏమవుతుందో భయంతో నిద్రపోయేది. ఇప్పుడు మంచి నిద్రపోతున్నారు. ఇప్పుడు బాగున్నది, వాడు కూడా మంచిగా ఉన్నాడు, మేము కూడా కొంచెం బాగానే ఉన్నాం. ఇప్పటిదాకా సమస్య రాలేదు. ఇప్పటి వరకు ఇక రిలీఫ్ కాలేదు. ఆపరేషన్ చేసి ఇంత పెద్ద ఆపరేషన్ వెన్నుపూస మొత్తం ఆపరేషన్ చేసారు. చూసినావా, ఇంత పెద్ద ఆపరేషన్ చేసినా నీకు సక్సెస్ చేయకపోయి 3 సార్లు ఆపరేషన్ చేసినా కాకపోయే. మరి హోమియోపతిలో మందులతో తీయ గొల్లితోనే మళ్ళీ ట్యూమర్ పెరగకుండా కరిగిపోయిందంటే ఏమంటావు చెప్పు? గ్రేట్ సార్. ఓకే డాక్టర్ గారు, ఇంతటి అద్భుతమైన కేసులు హోమియోపతిలో ఉన్నాయి. లక్షలు ఖర్చు పెట్టిన తక్కువ కానీ పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఇల్లు వాకిలు అమ్ముకొని పిల్లల కోసం ఖర్చు పెడుతున్నారు. ఇది సింపుల్గా తగ్గిపోయి 10,000 ఖర్చు కాకపోయాయి కదా హోమియోపతిలో. కాబట్టి ప్రజల కళ్ళు తెరవండి, హోమియోపతిలో మంచి డాక్టర్లను కలవండి. హోమియోపతిని మనమే ప్రచారం చేసుకోవాలి. తినుండ్రి, అనుభవించండి, ప్రచారం చేయండి. అలాగే డాక్టర్ గారు, ఈ ఫుడ్ ఎఫెక్ట్ వల్ల కావచ్చు, ఈ జనరేషన్లో చాలా మంది మందులతోని పండించిన పంటల ఎఫెక్ట్ కావచ్చు, ఎక్కువ మందికి మోషన్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. సో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందంటారు? మొన్న ఒక కేసు పేగులల్లో ఇన్ఫెక్షన్ అయ్యి పెద్ద పేగులల్లో లూజ్ మోషన్స్ రోజుకు 20-30 సార్లు 10 సార్లు. బయటకు వెళ్దామంటే భయం అవుతుంది సార్. నేను ఒక రాజకీయ నాయకుడిని, బయటకు వెళ్దామంటే భయం అవుతుంది అంటాడు. రోజు మోషన్స్, కదులితే మోషన్, తింటే మోషన్, టీ తాగితే మోషన్. దాన్ని ఇరిటేబుల్ బవల్ సిండ్రోమ్ అంటారు. పెద్ద పేగులలో అల్సర్స్ ఫామ్ అవుతాయి. అది 15 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. మళ్ళీ ఒక రోజు 2 రోజులు కాదు, నెల రోజులు కాదు, 15 సంవత్సరాల నుంచి తక్కువ కానటువంటి IBS మన పేరు తెలుసుకుని నా దగ్గరికి వచ్చిర్రు. విత్ ఇన్ 24 అవర్స్లో మార్పు, 20 డేస్లో వ్యాధి మొత్తం తగ్గింది. అద్భుతం సార్ అంటుండు. ఆయన మామూలు విషయం కాదు, ఒక బీజేపీ నాయకుడు. ఏం చెప్తాడో వినండి. నరసింహరావు గారు ఎక్కడి నుంచి వచ్చారు? మలక్పేట నుంచి సార్. ఏం బాధతో వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? ఈ మోషన్స్ ప్రాబ్లం తోటి వచ్చిన. మోషన్స్ ఎన్నిసార్లు పోతుంటే? డైలీ ఒక 6-7 సార్లు పోతుండే. 6-7 సార్లు ఒక 15-16 సంవత్సరాల నుండి నేను మెడిసిన్స్ వాడుతున్నా బయట. 15 సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? అవును. అయినా ఇంతవరకు ఏ డాక్టర్ తక్కువ చేయలేదు. యాంటీబయాటిక్స్ వాడినాక తగ్గలేదు. మరి ఏం చెప్పి డాక్టర్లు తగ్గకపోతే? ఇక నేను మీ టీవీలో నేను చూస్తాను, టీవీలో చూసి మీ నెంబర్ తీసుకొని వచ్చిన. ఈశ్వరప్ప గంటప్ప బసవన్న గారి దగ్గరికి వచ్చాను. వస్తే కరెక్ట్ నాకు 20 డేస్ లో తగ్గింది. ఇక సార్ ఇప్పుడు కలిసి రెండో విజిట్, ఈ సెకండ్ విజిట్. ఒకటే నెల వాడినావు? అవును, 1 మంత్ వాడినా 20 డేస్ లో మొత్తం తగ్గింది. మరి 15 సంవత్సరాల నుంచి తక్కువ కానీ గ్యాస్ట్రైటిస్, IBS అంటారు దాన్ని, ఇరిటేబుల్ బవల్ సిండ్రోమ్. 15 సంవత్సరాల నుంచి తక్కువ కానీ సమస్య నెల రోజు తగ్గిందంటే ఏది నిజమైన సైంటిఫిక్ వైద్యం? హోమియోపతి హోమియోపతి కదా. మన ప్రజలకు తెలవడానికి నేను అభిప్రాయం తీసుకున్నా. సైన్స్ ను బయటకు తొక్కేసి అధర్మమైన అలోపతిని పైకి తీసుకొస్తున్నావు. నువ్వు మామూలు మనిషి కావు కదా, నువ్వు ఒక VIP. అవును. ఏంటి నువ్వు? నేను మలక్పేట డివిజన్ అధ్యక్షుడు సార్, బీజేపీ నాయకుని. అవును సార్. మరి నీలాంటి నాయకులకే ఇంత అన్యాయం ఉంటే మరి మామూలు ప్రజలు ఏం కావాలి? ఇక వాళ్ళు తెలుసుకోవాలి సార్. తెలివిగల్లో మీరు లీడర్లు అంటే తెలివిగల్లో. అవును సార్. మరి మీకే ఇంత అన్యాయం జరుగుతున్నా పట్టించుకోకపోతే మామూలు ప్రజలకు, నోరు లేని ప్రజలకి ఎంత బాధ ఉంటుందో చెప్పు. అందుకే ప్రజల చైతన్యం కోసమే నేను అభిప్రాయం తీసుకున్నా. హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంటుంది, మంచి డాక్టర్ దగ్గర సక్సెస్ 100% ఉంది సార్ మీ దగ్గర. థ్యాంక్ యూ. చూసినావా, ఇంత అద్భుతమైన కేసు. రోజుకు మా 10 సార్లు మోషన్ వేయటోళ్ళు ఓన్లీ 24 అవర్స్లో మార్పు, 20 డేస్లో కంప్లీట్ తగ్గిపోయింది. ఇలాంటి అద్భుతమైన ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉన్నది. కాబట్టి ఇలాంటి అద్భుతమైన కేసులు హోమియోపతి డాక్టర్ల దగ్గర, మంచి డాక్టర్ దగ్గర, నిష్ఠాతులైన డాక్టర్. మరి హోమియోపతిలో కూడా అందరు పర్ఫెక్ట్ లేకపోతే మళ్ళీ హోమియోపతిని బదనాం చేయకూడదు. హోమియోపతిలో ఎక్కడైతే మార్పు లేదో, నెల కానీ 2 నెలలు తగ్గకపోతే డాక్టర్ మార్చుకో. ఏళ్ళ పొండి వాడు నా దగ్గరికి వస్తారు, 3 ఏళ్ళు వాడినాం ఆడ తగ్గలేదు సార్, హోమియోపతి వాడినాం అంటారు. హోమియోపతి వాడినాం కానీ ఆడ కరెక్ట్ మంది చేయకపోతే, పని చేయకపోతే సిస్టమ్ని ఎందుకు బదనాం చేస్తావు? సిస్టమ్ పవర్ఫుల్, దానికి కరెక్ట్ డాక్టర్ ఉండాలి, కరెక్ట్ మెడిసిన్ వాడాలి, పేషెంట్ కూడా సిమ్టమ్స్ కరెక్ట్ చెప్పాలి. ఈ 3 సూత్రాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అప్పుడే మీరు ఏ డాక్టర్నైనా కరెక్ట్ ఎంచుకొని వాడినట్టయితే మీరు తక్కువ ఖర్చులో ఎలాంటి వ్యాధి అయినా పూర్తిగా నయం చేసుకుంటారు.
ఓకే డాక్టర్ గారు, కొంతమంది చిన్నప్పటి నుంచే ఫిట్స్ తోని చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, కొంతమంది సివియర్ స్టేజ్కి వెళ్ళిపోయి డెత్ కేసెస్ కూడా అవుతూ ఉంటాయి. అసలు ఫిట్స్ రావడానికి గల రీజన్స్ ఏంటంటారు? ఫిట్స్ రావడానికి బ్లడ్ బ్రెయిన్లో ఎమరేజ్ కావచ్చు, బ్లడ్ క్లాటింగ్ కావచ్చు, సిస్ట్లు కావచ్చు, ట్యూమర్ కావచ్చు, థాంబరోసిస్ కావచ్చు. బ్రెయిన్లో పెరిగేటువంటి ఈ ట్యూమర్స్ వల్ల పిల్లల్లో ఫిట్స్ వస్తుంది. డెఫినెట్గా ఏదో ఒక సమస్య ఉంటుంది. ఇలాంటి ఫిట్స్ కేసులు బ్రెయిన్లో ఎమరేజ్ అయ్యి సిస్ట్ ఫామ్ అయ్యి థాంబరోసిస్ ఫామ్ అయ్యి ఎంతోమందిని తక్కువ చేయడం జరిగింది. రీసెంట్గా ఒక కేసు వచ్చింది. పిల్లవానికి రోజుకు 4 సార్లు 5 సార్లు ఫిట్స్ వచ్చి కింద పడిపోతుండే. పేరెంట్స్ గిలగిల కొట్టుకుందరు బాధకు. అసలు బాధను మా దగ్గరికి వస్తే విత్ ఇన్ డేస్లో మార్పు తగ్గిపోయింది. ఏమంటారో ఇప్పుడు ఒక ఏవి చూస్తే అర్థమవుతుంది. నా పేరు జ్యోతి, మా పేరు రిషిత. నీ బిడ్డ పేరు రిషిత. రిషిత. ఏం బాధ ఉండే మీ రిషితకు? ఫిట్స్ వస్తుంది. ఫిట్స్ వస్తున్నాయి, ఎపిలెప్సీ. రోజుకి ఎన్నిసార్లు వస్తుంది? 3-4 సార్లకు ఎక్కువనే వస్తుంది సార్. వస్తుంటే ఎక్కడ పోయినా మరి ఇంతకుముందు? ఈఎస్ఐ హాస్పిటల్. ఈఎస్ఐ హాస్పిటల్ పోతే ఏం చెప్పారు డాక్టర్లు? తగ్గుతుందని చెప్పారు సార్. మందులు ఇచ్చారు, తగ్గలేదు. తగ్గుతలేదు. మరి ఈశ్వర హోమియో క్లినిక్ అడ్రస్ అని చెప్పారు. ఇంకా తెలుసుకున్నాము, మా అక్క వాళ్ళు కూడా వచ్చిరండి ఇక్కడికి. వాళ్ళు చెప్తే వచ్చినావు. వీడు ఎన్ని రోజులు వాడినావు? 1 మంత్ అవుతుంది. 1 మంత్లో ఏం డెవలప్మెంట్ ఉంది? ఫిట్స్ కంట్రోల్ ఉంది. కంట్రోల్ వచ్చేసింది. మరి మంచి హోమియోపతి మందుల మెదడులో కంతి ఏం చెప్పి డాక్టర్లు? ఎంఆర్ఐ తీసిరా? నీటిపుడుగా ఉందన్నారు. సిస్ట్ పామైంది, మెదడులో సిస్ట్ పామైనందుకు ఫిట్స్ వస్తుంది. మరి వాళ్ళు అన్ని మందులు ఇచ్చినా తగ్గకపోయాయి. ఒక్క నెలలో ఇక్కడ కంట్రోల్కి వచ్చిందంటే హోమియోపతిలో ఎంత మంచి మందులు ఉన్నాయి. నీ లెక్క బాధలు ఉన్న వాళ్ళకి తెలియక అలోపతిలో లక్షలు ఖర్చు పెట్టి బాధలు పడుతున్నారు. వాళ్ళకు కనువిప్పు కోసం నీ అభిప్రాయం ప్రజలకు తెలిసేటట్టు చేస్తా. ఇక మొత్తం పోయాక మళ్ళీ అది వీడియో తీసుకుంటా. ఒక 6 నెలలు వాడాలి. 6 నెలల్లో మెదడులో ఉన్న నీటి బుగ్గ పోయినాక మళ్ళీ నీకు ఫైనల్ డోస్ ఇస్తా. ఓకేనా? చూడండి, బ్రెయిన్కి సంబంధించిన కేసులు 1 కాదు 2 కాదు. మీరు చూస్తున్నప్పటి నుంచి ఏవీలు ఎన్నో చూపిస్తున్నా, అన్ని కొత్త కేసులే. ఇంతమంది ఇన్ని కేసులు తక్కువ చేస్తున్నామంటే మరి ఎంత 1, 2 ఏదో తగ్గిందో అని కాదు కదా. ఎక్కడైతే కార్పొరేట్ హాస్పిటల్లో ఫెయిల్ అయిన కేసులన్నీ మన దగ్గర తగ్గుతున్నాయంటే మరి ప్రజలు గుర్తించాలి ఏది నిజమైన వైద్యం, ఏది సైంటిఫిక్ వైద్యం అనేది ప్రజలు గుర్తించాలి. సైంటిఫిక్ వైద్యంలో అశాస్త్రీయం అంటారు, శాస్త్రీయ వైద్యాన్ని అశాస్త్రీయం అంటారు. అదే అశాస్త్రీయం అని హనుమాన్ గారు 250 కిందనే చెప్పిండు. అది సైంటిఫిక్ కాదు, అది సపరేషన్ వైద్యం అని. ఇది అసలైన సైంటిఫిక్ వైద్యం. ఒక కేసు మొన్న కిడ్నీ ఫెయిల్యూర్. మామూలుగా ఈ మధ్యకాలంలో ఈ మందులు ఎక్కువ వాడడం వల్ల, హెవీ డోసుల వల్ల, ఓవర్గా అలోపతి మందుల వల్ల, ఈ ఫుడ్ పాయిజనింగ్ వల్ల కూడా కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. కిడ్నీ ఫెయిల్ అయిపోయి సిరం క్రియాటిన్ 1 ఉండాలి, 1కి బదులు 16కి వచ్చింది. ఇంట్లోకి మనిషి లేవలేని పొజిషన్లో పొట్ట ఇంత పెద్దగా అయ్యి కాలు చేతులు వాసినాయి. ఆ కేసు డయాలసిస్ పోయాల్సిన కేసు. డయాలసిస్ చేయకుండా మా దగ్గరికి ఎవరో చెప్తూ వచ్చారు. ఆ పేషెంట్ను వీడియో కాల్ చూసే ట్రీట్మెంట్ చేసిన పెద్దపల్లి కరీంనగర్. ఓన్లీ వీడియో కాల్ మీద చూసి మందులు ఇచ్చి పంపించిన వాళ్ళ బిడ్డ వచ్చి తీసుకుపోయింది. అద్భుతంగా సిరం క్రియాటిన్ మళ్ళీ నార్మల్కి వచ్చింది. అది ఎంత సక్సెస్ కేసు అంటే ఏమి చూస్తే అర్థమవుతుంది. कहाँ से आए? पेद्दापल्ली से आए। पेद्दापल्ली से। हाँ, अब वो पिताजी को क्या तकलीफ है, कितने दिन से दवा करे? ईश्वरा होम्योपैथी क्लिनिक में कितने फर्क है बोलो? पहले तो किडनी फेल था। मैं जब ईश्वरप्पा क्लिनिक आई थी, मेरे डैडी के किडनी फेल थे और क्रिएटिनिन 16 था। उन्होंने खाना नहीं खा रहे थे, बिल्कुल सांस आ रही थी उनको। क्रिएटिनिन 16 था। 16 से हम लोग नहीं खाए तक। हम जब ईश्वरप्पा बेड रिडन थे, कम्प्लीटली बेड रिडन थे। हम जब ईश्वरप्पा क्लिनिक आए, मैं डॉक्टर से मेडिसिन लेके गई। उन्होंने हैंडल नहीं करते, बल्कि नहीं बोले हैंडल करे ये केस को। हैंडल करके मेडिसिन दिए मेरे को। वो मेडिसिन से एक 15 डेज में हमारे को क्रिएटिनिन 12 पे आया। 12 से फिर थोड़े दिन के बाद से फिर 8 पे आया। अब तो मिरेकल हो गया पूरा। 2.74 पे आया क्रिएटिनिन। हाँ, हम लोग बहुत सेटिस्फाइड है ये मेडिसिन। 2.74 गुड। ये तो बहुत कम हो गया। 12 से 8 आ गया था। हाँ, 8 आ गया था। 8 से 2 आ गया। अब 2 पे आया। हाँ, वेरी गुड। अब चल रही थी भाई। अब अच्छा चल रही। चलना फिरना नहीं है अभी, बस उठ के बैठ रहा। हाँ, उठ के बैठ रहे। वो भी नहीं था पहले। उठने हरगिज नहीं उठते थे। अभी वो उठ रहे, उससे हम लोग थोड़ा बहुत सेटिस्फाइड है। वेरी गुड। కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఇక మనిషి డెత్ కేసే.
దానికి డయాలసిస్ అంటే నరకం చూపించడమే డయాలసిస్ అంటే. నరకలోకం ఎక్కడుందో మరి ఎవరు చూడలే, కానీ బతికుండగా మనిషికి నరకం చూపించడం అంటే డయాలసిస్, కీమోథెరపీ, రేడియోథెరపీ. మరి అలాంటి రేడియోథెరపీ లేకుండా, కీమోథెరపీ లేకుండా, డయాలసిస్ లేకుండా హోమియోపతి తీపి గుళికలతో రోగం తగ్గుతుందంటే మరి ప్రజలు గుర్తించాలి. ముఖ్యంగా ఏపీ ప్రజలకు అందరికీ చాలామంది ఫోన్ చేయడం జరుగుతుంది, సార్ ఎక్కడ ఉంటారని. ఏపీ ప్రజలందరూ కూడా మన టైమింగ్స్ నోట్ చేసుకోండి. ఏపీ విజిటింగు ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ. ముఖ్యంగా ప్రజలంతా ఈ మేము వచ్చే విజిటింగ్ హోటళ్ళు నంబర్లకు ఫోన్ చేయకండి. హోటల్ వాళ్ళకు వాళ్ళకి టైమింగ్స్ తెలివాయి కాబట్టి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇయ్యరు. మీకు ఏదన్నా ఎప్పుడు వస్తారో ఏం సంగతి అనేది మన ఈ యొక్క నంబర్స్ ఉన్నాయి, నా పర్సనల్ నంబర్లో, వాటికే ఫోన్ చేస్తే మేమే ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఏ రోజు ఎక్కడ ఉంటుంది అనేది. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ, రెండవ గురువారం రాజమండ్రి, ప్రతి నెల రెండవ గురువారం రాజమండ్రి, మూడవ గురువారం విశాఖపట్నం, నాలుగవ గురువారం తిరుపతి. మిగతా 6 రోజులు హైదరాబాద్లో. ఇప్పుడు వారంలో నెలలో 4 రోజులు బయట విజిటు, మిగతా 6 రోజులు హైదరాబాద్లోనే చిక్కడపల్లిలో మార్నింగ్ 8 to 9 నుంచి రాత్రి 8 వరకు అందుబాటులో ఉంటాం. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క హైదరాబాద్ చిక్కడపల్లి క్లినిక్ దగ్గర మీరు డైరెక్ట్గా అపాయింట్మెంట్ అడగకుండా డైరెక్ట్ ఫోన్ చేసుకొని ఉన్నాడా డాక్టర్ లేడా తెలుసుకొని డైరెక్ట్ రావాల్సిందే. కాకపోతే ఎందుకంటే అపాయింట్మెంట్స్ అంటే గొడవలు అయితే, ఇవాళ కూడా గొడవలు, నేను ముందు అని. కాబట్టి అట్లా కాకుండా వచ్చినాక సీరియల్ నెంబర్ ఇస్తాం, సీరియల్ నెంబర్ ప్రకారంగా చూయించుకున్నట్టయితే బాగుంటుంది. ఈ విధంగా తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, నర్సాపూర్లో కూడా మన డాక్టర్ శ్రీవాణి గారు అందుబాటులో ఉంటారు. అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు అటు విజిట్ చేయవచ్చు. ఓకే డాక్టర్ గారు, హోమియోపతి వైద్యం గురించి మాకున్న సందేహాలన్నీ తీర్చారు. అలాగే మా హెచ్ఎంటీవీ వ్యూయర్స్ యొక్క ప్రాబ్లమ్స్ కూడా చక్కటి సొల్యూషన్ అందించినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ప్రతి వారం కూడా ఏ వీల సాక్ష్యంగా ఏ వ్యాధైనా సరే హోమియోపతి వైద్యంతో తగ్గుతుంది అని మీకు చూపిస్తూనే ఉన్నాం. అలాగే మీకున్న ఎలాంటి హెల్త్ ఇష్యూకైనా సరే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్మనెంట్ సొల్యూషన్ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ నంబర్స్ కు కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇదే ఇవాల్టి జీవనరేఖ. నమస్తే.